బియ్యం పిండి చెక్కలు చాలా చాలా బాగుంటాయి. బాగా కరకరలాడుతూ బాగా వచ్చాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్టైల్లో బియ్యం పిండితో చెక్కలు చేసుకుందాం. ఇది 2 కప్పుల బియ్యం పిండి అండి. 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం పొడి, 3 స్పూన్ల నువ్వులు, సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలి. 1 పావు కప్పు పెసరపప్పుని నానబెట్టి వేసేసుకోవాలి. పిడికెడు కరివేపాకు కట్ చేసింది వేసేసుకోవాలి. పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళతో పిండిని కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల పిండిలో జిగురు బాగా వస్తుందండి. చల్లారాక చేతితో కలిపేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. పిండంతా ఈ సైజు ఉండలుగా చేసేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకొని ఉండల్ని ఈ విధంగా పేర్చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని చెక్కల్ని ఒత్తేసుకోవాలి. చెక్కల్ని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక చెక్కలు వేసేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. ట్రిప్ వేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి. పోటుకు వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి.